ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయింది అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. రాజధాని అమరావతికి వెళ్లే స్వీట్ యాక్సెస్ రోడ్ పైన వరద నీరు ప్రవహిస్తోంది అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది బహిర్గతమైంది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై చుక్క నీరు కూడా లేదని స్థానికులు వెల్లడించారు. ఇక సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగానే హైకోర్టు న్యాయమూర్తులు 2 రోజులుగా రాకపోకలు సాగిస్తున్నారు కూడా. ఇక రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బృందం రంగంలోకి దిగింది. వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా అమరావతిలో పర్యటించింది. రాజధాని అమరావతిలో వాస్తవ పరిస్థితులపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. రాజధాని అమరావతి ముంపు ప్రాంతమని, శ్మశానమని, ఎడారి అని గత ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. అయితే తిరిగి ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజధానిని పునర్నిర్మిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఓవైపు రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతూ ఉంటే విపక్ష వైసీపీ తీవ్రమైనటువంటి ప్రచారాన్ని చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అమరావతి నిండా మునిగిపోయిందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అసలు వాస్తవాలేంటి, నిజంగా అమరావతికి ప్రాణప్రదమైన ప్రస్తుతం మనం ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు ఏ మేరకు ముంపుకు గురైంది, నిజంగా ఇందులో వాస్తవం ఉందా, అసలు ఇదంతా కట్టు కదా అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డు కొద్దిసేపటి క్రితం హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇదే రోడ్డు గుండా వెళ్లారు. హైకోర్టులోకి వచ్చే న్యాయవాదులు, కక్షిదారులు అందరూ కూడా ఇదే రోడ్డు గుండా వెళ్తారు, వెళ్ళి తమ విధులు నిర్వహిస్తారు. అయితే ఈ రోడ్లో ఎక్కడా చొక్క నీరు కూడా కనిపించడం లేదు. అలాంటిది ఈ రోడ్డు పూర్తి స్థాయిలో మునిగిపోయిందనే ప్రచారం అయితే మాత్రం సోషల్ మీడియా ద్వారా వైసీపీ చేస్తోందనే ఆరోపణలు అయితే విస్తృతంగా వినిపిస్తున్నాయి. దీనిపైన నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే మంత్రి రామానాయుడు లాంటి వారు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కడైనా ఇటువంటి దుష్ప్రచారాలు కట్టిపెట్టాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు చూస్తుంది మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం. ఈ ఆశ్రమంలో కూడా చూస్తే కనుక మనకి ఎక్కడా కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ చొక్క నీరు కూడా కనిపించిన పరిస్థితి. మరోవైపు భారీ ఎత్తున నీరు ఇక్కడికి చేరుకున్నట్టు, ఈ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా కొంతమంది నెటిజన్లు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తప్పుపడుతున్నది. ప్రభుత్వం కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఇష్టానుసారంగా అమరావతి పైన కనుక అభాండాలు వేసే ప్రయత్నం ఎక్కడైనా మానుకోవాలని వైసీపీకి హితవు చెబుతుంది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్లో కూడా అమరావతిని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోంది వైసీపీ, ఇది కరెక్ట్ కాదు అని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోవాలని చెప్పడం జరిగింది. సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే మునిగిపోయిందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుందో అదే సీడ్ యాక్సిస్ రోడ్ మన వెనకాల ఉంది. చుక్క నీరు కూడా ఇక్కడ దీంట్లో లేదు. అదే సమయంలో హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు, కక్షిదారులు, చీఫ్ జస్టిస్ కొద్దిసేపటి క్రితమే చీఫ్ జస్టిస్ కూడా ఇదే మార్గం గుండా వెళ్లారు. ఎటువంటి ఆటంకం, ఇబ్బంది అయితే ఈ రోడ్లపై లేదనేది అసలు వాస్తవం. రాజధాని అమరావతిలో ప్రస్తుతం మనం హైకోర్టుకు వెళ్లే మార్గం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు హైకోర్టుకు వెళ్లే రోడ్డు ఒకసారి మనం చూస్తే గనక ఇక్కడి నుంచి చూస్తే చివరి వరకు కూడా ఎక్కడా కూడా చొక్క నీరు లేని పరిస్థితి. ఇదే సమయంలో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే రాజధాని అమరావతిలో హైకోర్టుకు వెళ్లే మార్గం మొత్తం నీటితో నిండిపోయినట్టుగా ప్రచారం చేస్తోంది సోషల్ మీడియాలో. ఈ విధంగా చేసిన ప్రచారాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా మంత్రి రామానాయుడు కూడా తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దుష్ప్రచారాన్ని చేయడానికి వీల్లేదు, ఇటువంటి వారిని చేసే వాళ్ళపైన కూడా అవసరమైతే యాక్షన్ తీసుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం అమరావతిలోని హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద ఉన్నాం. ఈ రహదారి పైన ఎక్కడా చొక్క నీరు లేని పరిస్థితి. ఇదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి తరువాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ లేదా ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఆ పార్టీ అమరావతిపై విషం చెమ్మటం కొనసాగిస్తూనే ఉంది. కేవలం వర్షం వల్ల రోడ్డుకు అటు ఇటు కొంతమేర నీరు నిలిచిన పరిస్థితి తప్పితే రోడ్డు పైన ఎక్కడా కూడా చొక్క నీరు లేదు. ఈ నీరు కూడా ఒక గంటన్నరలో మామూలుగా భూమిలోకి ఇంకిపోయే పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ కూడా హైకోర్టుకు వెళ్లే మార్గం మొత్తం కూడా చాలా క్లీన్గా, నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో అమరావతిలో మునిగిపోతుంది అమరావతి ముంపు ప్రాంతం, అమరావతిలో రాజధాని నిర్మాణం సరికాదంటూ సోషల్ మీడియా ద్వారా వైసీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అందరూ కూడా తప్పుపడుతున్నారు. అటు అమరావతి రైతులు కూడా ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం కూడా వేగంగా పావులు కలుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం కోసం ఒక్క ఇటుక కూడా పెట్టని పరిస్థితుల్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఏదైతే ఉందో
అక్కడ పనులు మరలా వేగవంతం చేశారు. ఇమీడియట్గా 90% పూర్తయిన భవనాలను కూడా పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుతం హైకోర్టుకు వెళ్లే ఈ మార్గం కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అమరావతిలో వాస్తవాలు తెలిపేందుకు ఏబిఎన్ చేస్తున్న ఈ ప్రయత్నం, ఈ హైకోర్టు రహదారి పూర్తిగా అక్కడ కూడా చొక్క నీరు కూడా లేని పరిస్థితి, చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఈరోజు కూడా చీఫ్ జస్టిస్తో పాటు పలువురు న్యాయవాదులు, న్యాయమూర్తులు, అదేవిధంగా కక్షిదారులు కూడా హైకోర్టుకు వస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. రాజధాని అమరావతిలో ఉన్న ప్రస్తుత సచివాలయం వద్ద మనం ఉన్నాం. ఈ సచివాలయం వద్ద చూస్తే కనుక రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయంటూ సోషల్ మీడియాలో కావాలని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా టీడీపీ ఆరోపిస్తోంది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై తాము చాలా సీరియస్గా ఉన్నామని, ఈ రకంగా చేస్తే కనుక సహించేది లేదని కూడా ఆయన స్పష్టత ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అది మనం చూస్తున్న రోడ్డు కూడా మందడం నుంచి సచివాలయానికి, వెలగపూడి సచివాలయానికి వచ్చే దారి, ఈ దారిలో ఎక్కడా కూడా చొక్క నీరు కనిపించని పరిస్థితి అయితే ఉంది. గడచిన 50 సంవత్సరాలుగా ఇంత భారీ వర్షం ఎప్పుడూ రాలేదు. దాదాపు 37 సెంటీమీటర్లు 14 మండలాల్లో వర్షపాతం నమోదైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ని తీసుకుంటే కనుక 20 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన స్థితి ఉంది. ఈ రకంగా తీసుకుంటే ఇది అతి భారీ వర్షపాతంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇంత భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా అమరావతి సమీపంలోని సచివాలయం వద్ద కానీ, హైకోర్టు వద్ద కానీ, అదేవిధంగా సీడ్ యాక్సిస్ వద్ద కానీ ఎక్కడ చొక్క నీరు కూడా నిలవని పరిస్థితి ఉంది. ఏదో వర్షం కురిసినప్పుడు మాత్రం చిన్న చిన్న గుంటల్లో నీళ్లు నిలవడం మినహా రోడ్లపైన ఎక్కడా నీళ్లు లేవు. అదే సమయంలో వైసీపీ పేటీఎం బ్యాచ్ కావాలని రోడ్లన్నీ మునిగిపోయినట్టుగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. వర్షం కురిచినప్పుడు ఉండే రోడ్డుపై నుంచి వెళ్లే నీళ్లనే మునిగిపోయినట్టుగా చూపించి కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా అమరావతి ఉసురును ఇప్పుడు కూడా తీయాలండి. 3 ప్రాంతాల్లోని ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పినా కానీ అమరావతి ఉసురును తీసే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగిస్తున్నారనేది మనకు అర్థమవుతోంది. ఇదే సమయంలో ఇదే సచివాలయం పక్కనే అసెంబ్లీ కూడా ఉంటుంది. ఈ అసెంబ్లీ ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో ఇదే విధమైనటువంటి రోడ్లు ఉంటాయి కాబట్టి ఎక్కడా చొక్క నీరు లేదు అనే విషయం మన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా స్పష్టమవుతోంది. ఇది ఈ అమరావతిలోని పరిస్థితి. ఈ రకంగా ఇంత రోడ్లపైన ఎక్కడా నీరు లేకపోయినా కొంతమంది సోషల్ మీడియాలో కావాలని అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారు. దీనిపైన అవసరమైతే సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని నిన్న ముఖ్యమంత్రి కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. చూసారుగా, రాజధాని అమరావతిలో 37 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనప్పటికీ, దాదాపు రాష్ట్రంలో 14 మండలాల్లో 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ రాజధాని అమరావతిలో రోడ్లపైన కానీ లేదా వివిధ భవనాలు అంటే సెక్రటేరియట్కు, హైకోర్టుకు, అదేవిధంగా సీడ్ యాక్సిస్ రోడ్డు పైన కానీ చొక్క నీరు లేని పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఇదే సమయంలో సోషల్ మీడియా ద్వారా వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏ రకంగా అయితే తప్పుడు ప్రచారాన్ని చేస్తోంది, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా ప్రకటించారు. ఈ విధంగా అమరావతిని నిర్వీర్యం చేసేందుకు 3 ప్రాంతాల్లో అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా 3 ప్రాంతాల ప్రజలు గత ప్రభుత్వాన్ని తిరస్కరించినప్పటికీ కూడా ఇంకా విష ప్రచారాన్ని మానుకోవడం లేదు, విషాన్ని చెమ్మడం ఆపడం లేదు. దీనిపైన ప్రజలే వారికి సరైన బుద్ధి చెబుతారని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా విస్తృత అసత్య ప్రచారం ఏదైతే జరుగుతుందో దాంట్లో వాస్తవాలు నిగ్గుతీల్చే ప్రయత్నం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకుంది. దానిలో భాగంగానే ఈ గ్రౌండ్ రిపోర్ట్ను మీకోసం అందిస్తున్నాం. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.